విష్ణు గారికి చక్కగా శివుడి ఆశీస్సులు ఉండాలి వాళ్ళ కుటుంబానికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత కార్యక్రమాన్ని అద్భుతంగా ఇంత మందితో నిర్వహిస్తున్న మన కమిటీ సభ్యులు ఎక్కడున్నారైనా 26 ప్రతిష్టలు చేయడం అంటే ఒక వ్యక్తి మామూలు విషయం కాదు. మన ఇంట్లో శివ పూజ చేసుకోవాలంటేనే మనకి సమయం దొరకదు. అలాంటిది ఇన్ని వందల శివాలయాలకు ప్రాణ ప్రతిష్ఠ చేయటం అని అంటే అది వాళ్ళ తల్లిదండ్రులు, వారి వంశవృద్ధి, వారు చేసుకున్న అదృష్టం, వారు మన గ్రామానికి రావడం అదృష్టం. ఒకసారి వారి గట్టిగా చెప్పట్టు. వెళ్ళేంత వరకు వారికి చెమటలు పడుతూనే ఉంటాయి. ఎందుకు అంటే మాకు ఆయన బాధ్యత, నన్ను తీసుకొచ్చారు, జాగ్రత్తగా పంపించాలి, జాగ్రత్తగా నన్ను వదిలిపెట్టాలి, నేను చక్కగా వెళ్తా, నిదానంగా వెళ్తా. ఏంటిది వెంటేటి వెంటేసారా? వచ్చేటప్పుడు చెప్పుంటే ఒకటి లాగేసేవాడు కదా. లోను కొనుగుంటావు, నీ ఇల్లు ఏదయ్యా, కట్టెలు గాలే బొందలకరి శివ శివ శివయని శివయని పల్లక. ఎవరినైనా తేవాలని అంటే అప్పుడు మా అబ్బాయితో నేను మాట్లాడాను. ఆ తర్వాత నిన్నను ఇంకో మా రాకేష్ గారితో మా అబ్బాయి మాట్లాడి నాట్లో ఆటలో పాటలో చేస్తారు కాదు. శివుడు అంటే ఏమిటి, శివుడికి ఆయనకి ఉన్న సంబంధం ఏమిటి, శివ పూజ చేస్తే ఎంత విశేషం ఆయన 4 ముక్కల్లో చెప్పారు. అంటే చాలా విశిష్టమైనటువంటి మాటలవి. ప్రతి ఒక్కరికి భక్తి అనేది ఉంటే ఆ భక్తి ఎంతవరకైనా నడిపిస్తుంది అనడానికి కారణం ఆయన ఒక మనిషిగా, మంచి వ్యక్తిగా చెప్పారు. ఆయన మాటలైనా కనీసం అందరూ విని చక్కగా చేయాలి. ఈ ఆధ్వర్యం నాది 126వ ప్రతిష్ట, 126 దేవాలయ ప్రతిష్టలు. ఈ సమయంలో మీరు రావడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక యాక్టర్ వస్తే మాకు కూడా ఆనందమే. మా ఆశీస్సులు కూడా మీకు నిరంతరం ఉంటాయి. ఓం శ్రీభ్యో నమః. హరి ఓం దేవశ్చ గృహే గృహే దేవశ్చ దేవశ్చ గృహే మనయో మనయో గృహే గృహే మనయః మనయో వసంత వసంత మనయో మనయో వసంతే వసంతి దేవానాం భవం పశుం బహుపుత్ర లాభం సంవత్సరం శతం దీర్ఘాయుః సర్వాణాం గ్రహాణాం శుభ సకల మనోవాంఛనా బల సిద్ధిరస్తు. రాజద్వారా రాజముఖే సర్వదా దిగ్విజయ.